హర మహదేవ శంభో శంకర. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం ఎప్పుడు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, శివరాత్రి విశిష్టత, ఆ విశిష్టతను తెలిపేటటువంటి చిన్న కథ, ఈరోజు ఏమి నియమాలు పాటించాలి, ఉపవాసము, జాగరణ, ఇంకా ముఖ్యంగా ఈరోజు ఏమి చేయాలి, నిశితకాల పూజా సమయాలు, ఉపవాస విరమణ సమయము, 4 జాముల సమయాలు, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మన హిందువులు జరుపుకునే పర్వదినాలలో మహాపర్వదినమైన మహాశివరాత్రి కూడా ఒకటి. రోజు అన్ని దేవాలయాలు కూడా శివనామ స్మరణతోటి అభిషేకాలతోటి మారుమోగిపోతూ ఉంటాయి. కొంచెం నీరు సమర్పిస్తేనే పొంగి పొరలిపోయి ఓం నమ శివాయ అంటేనే పొంగి పొరలిపోయి వరాలు కురిపిస్తాడు మన బోలాశంకరుడు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, మనందరికీ తెలిసిందే కదండి. మనకి మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ ఉండి శివనామ స్మరణలతోటి గడిపి ఈరోజు పూజిస్తే సమస్త పాపాలు తొలగి కోటి రెట్ల ఫలితాలు పొంది శివ సాన్నిధ్యాన్ని పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు చేసే చిన్న పూజ, దానము ఏదైనా సరే మనకి కోటి రెట్ల ఫలితాలను ఇస్తాయి. మహాశివరాత్రి రోజు పూజ, అభిషేకము, అఖండం పెట్టుకొని పూజ, సులువుగా చేసుకునే పూజా సామాగ్రి, ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. సంక్రాంతి తర్వాత వచ్చే పెద్ద పండుగ మహాశివరాత్రి. అయితే మనం అన్ని పండుగలు కూడా పగలు చేసుకుంటాం, కానీ మహాశివరాత్రి పర్వదినాన్ని మాత్రం రాత్రిపూట జాగరణతోటి జరుపుకుంటాము. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిచ్చే రోజు ఈ మహాశివరాత్రి. బోలాశంకరుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. ఈరోజే శివపార్వతుల వివాహం జరిగిందని, ఈరోజే శివుడు తాండవం చేస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము. ప్రతి నెల శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు మనకి ఈ మాస శివరాత్రి వస్తుంది. శీతాకాలం చివరిలో, వేసవకాలం మొదల్లో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము. ఇది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి, మార్చి నెలలో వస్తుంది. మనకి తెలిసిందే కదా ఫ్రెండ్స్, శివ అంటూ చలి వెళ్ళిపోతుందని అనుకుంటాము. అంటే మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము. రోజు అన్ని దేవుడికి ప్రదోష సమయంలో చేసే పూజ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ప్రదోష కాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటాడని పురాణ వచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పాడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెలు వాయిస్తూ ఉంటారు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకే చాట ఆ సమయంలో ఉంటారని చెప్తారు. ఈ ప్రదోష కాలంలో ఆ పరమశివుని నామాన్ని స్మరించిన, ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించిన మహాపుణ్యమని, మనకి ఉన్న అభిష్టాలు అన్నీ నెరవేరుతాయని చెప్పబడుతుంది. జన్మతః శివరాత్రి అంటారు. అంటే జీవితంలో ఒక్కసారైనా సరే మన జీవితంలో మహాశివరాత్రి పర్వదినాన్ని మొత్తము చేయాలని కూడా చెప్తారండి. ఈరోజు ముఖ్యంగా మనం చేయవలసింది శివనామ స్మరణతోటి గడపడము, ఉపవాసము ఉండి జాగరణ చేయడము, అభిషేకాలు చేసుకోవడం పంచామృతాలతోటి. ఇవి విశేష ఫలితాలని పొందుతామన్నమాట. ఇంత విశేషమైన మహాపర్వదినమైన మహాశివరాత్రి మనకి 2025వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ మాఘమాసము బుధవారం రోజున మనకి వస్తుందండి. బహుళ చతుర్దశి రోజు జరుపుకుంటామండి మనము ఈ పర్వదినాన్ని. ఈ చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయము 9:46 నుండి 27వ తేదీ గురువారం ఉదయం 8:40 వరకు ఉంటుంది. చతుర్దశి తిథి మనకి లింగోద్భవ సమయంలో ఎప్పుడు ఉంటుందో, అంటే అర్ధరాత్రి సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము. కాబట్టి 26 బుధవారం వస్తుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రము. రోజు లింగోద్భవ సమయము, పూజా సమయం అన్నమాట. అంటే నిశితకాల పూజా సమయము అర్ధరాత్రి సమయంలో. స్వామివారు అర్ధరాత్రి సమయంలోనే మనకి లింగోద్భవంలో ఆవిర్భవించారు. కాబట్టి ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రాత్రి 12:09 నుండి 12:59 వరకు, అంటే మనకి 26, 27 రాత్రి మధ్య సమయంలో అని అంట. సమయంలో చేసేటటువంటి అభిషేకాలు, శివనామ స్మరణతో ఉండడము, ఇలా ఏవైనా సరే విశేష ఫలితాలని పొందుతాము. శివరాత్రి పర్వదినం రోజు ప్రదోష సమయం అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరం అండి. ఈ ప్రదోష సమయం మనకి ఫిబ్రవరి 26 బుధవారం సాయంత్రం 5:30 నుండి 7:30 లోపల. జాగరణ, ఉపవాసం ఉండవలసిన సమయము బుధవారం రోజు 26 సాయంత్రం 6 గంటల నుంచి 27 ఉదయం 6 లోపల అండి.
రోజు చేసేటటువంటి ఉపవాసము జాగరణ కోటి రెట్ల ఫలితాలని కలిగిస్తాయి. ఒకవేళ జాగరణ ఉండలేని వాళ్ళు రాత్రి 1 వరకు ఉండి పడుకున్నా ఉన్నదని చెప్పి అంటే జాగరణ చేసిన ఫలితం పొందుతారని చెబుతారండి. ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉండవచ్చు. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకోవచ్చు. ఏదో జాగరణ ఉపవాసం ఉండడం కాదండి, ఆ టైంలో చక్కగా దేవుని నామస్మరణలో గడపాలి. శివరాత్రి రోజు 4 జాముల సమయాల్లో మనం విశేషంగా పూజిస్తాము. ఆ 4 జాముల సమయాలు మనకి 2025 ఫిబ్రవరి 26వ తేదీ మొదటి జాము సమయము బుధవారం సాయంత్రం 6:19 నుండి 9:26 లోపల. ఇంకా రెండవ జాము సమయము 26 రాత్రి 9:26 నుండి 12:34 లోపల. 12 దాటితే మనకి ఇంకా 27 లెక్కన వస్తుందండి. ఇక మూడవ జాము సమయము 27 గురువారం రాత్రి 12:34 నుండి 3:41 వరకు. ఇక నాలుగవ జాము సమయము 27వ తేదీ గురువారం తెల్లవారుజామున 3:41 నుండి 6:41 వరకు. ఈ 4 జాముల్లో ఎప్పుడైనా పూజలు, అభిషేకాలు, స్వామివారిని స్మరించుకోవడము, లింగాష్టకము, శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి స్తోత్రము, ఇలా శివునికి సంబంధించినవి చదువుకోవడము మనకి కోటి రెట్ల ఫలితాలని, విశేష ఫలితాలని కలిగిస్తుంది. ఉపవాసము ఉన్నవాళ్ళు చక్కగా ఎవరికైనా అన్నదానం చేసినా, లేదు అంటే పంతులు గారికి స్వయంపాక దానం ఇచ్చి మనము పూజిస్తే మనకి చాలా మంచిదండి. దానంగా ఎవరికైనా లేని వాళ్ళకి అన్నానికి సంబంధించి డబ్బులు ఇచ్చినా కూడా మంచిది. రోజు ఉపవాసము, జాగరణ ఇవన్నీ కూడా ఇంకా ఆ శివుని నామాన్ని స్మరించడము, ఆవు పాలతో, పంచామృతాలతోటి, వివిధ ద్రవ్యాలతోటి, పుష్పాలతో అభిషేకించుకోవడము, మారేడు దళాలను, బిల్వపత్రాలను, తుమ్మి పువ్వులను, గోగు పువ్వులు, తెల్లని పచ్చ పువ్వులతో శివనామాలను కానీ శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ అని స్మరిస్తూ పూజిస్తే ఉన్న పాపాలన్నీ నశించి పుణ్యం లభించడమే కాదండి, మనకున్న మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. రోజు ఆ పరమేశ్వరుని లింగోద్భవ సమయంలో ఆ పరమశివుని అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఇవన్నీ చేయలేని వారు కూడా ఆ మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరిని, ఈశ్వరిని ప్రార్థించి శివ సన్నిధిని పొందినట్లు మన పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందని అంటారు. అందుకు గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక, అందుకే బౌళాశంకర, భక్తవ శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు, దుర్గుణాలన్నీ కూడా అలవర్చుకున్నాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకోకుండా అనుకోకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడన్నమాట. చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగరణలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందుతాడు. అది అన్నమాట సంగతి. శివరాత్రి మహత్యం అంత గొప్పది. ఇంత పరమ పవిత్రమైన మహాశివరాత్రి నాడు మనము చిన్న ఉపవాసము, జాగరణ ఉన్నా మనకి తెలిసి కానీ తెలియక కానీ ఆ పరమేశ్వరుని ధ్యానించిన పుణ్యం పొంది శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. తెలిసింది కదా ఫ్రెండ్స్, 2025వ సంవత్సరంలో వస్తున్న మహాశివరాత్రి పర్వదినం గురించి. ఇంత విశేషమైన ఈరోజు ఎంతో ఖర్చు పెట్టి ఆర్భాటంగా అలా ఏమీ చేయక్కర్లేదండి. మహాశివరాత్రి రోజు చక్కగా ఉపవాసం ఉండి జాగరణ చేసి, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చండి. ఓం నమః శివాయ అని తలుచుకుంటూ అభిషేకం చేసుకున్నా, పాల్గొన్నా ఆ బోలా శంకరుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఈరోజు నైవేద్యంగా ముఖ్యంగా కొబ్బరికాయ తప్పకుండా అయితే కొట్టాలండి. ఎండు ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ ఇలా పెట్టుకుంటారండి. ఎందుకంటే మనం ఉపవాసం ఉండి అన్నీ తినము కాబట్టి. రోజు చక్కగా ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఆలయంలో అభిషేకాల్లో చక్కగా పాల్గొని ఆలయ దర్శనం చేసుకొని చక్కగా పూజించుకున్నా మంచిది. ఇంత విశేషమైనటువంటి ఈరోజు స్వామివారిని, ఆ బోలాశంకరుని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ బోలాశంకరుని అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.